మిత్రులారా, భారత ప్రధాని చేసే ఒక సాధారణమైన విదేశీ పర్యటన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది, వివాదాస్పద అంశంగా మారిపోయింది. భారత ప్రధాని అక్కడ ప్రవర్తించిన తీరు, దాని తర్వాత దాన్ని సవరించుకోవడానికి చేసిన అనేక ప్రయత్నాలు మొత్తం మీద భారత ప్రభుత్వాన్ని, భారత ప్రతిష్టను మంట గలుపుతూ ఉన్నాయి. ఏమిటి వివరాలు? మే 18న భారత ప్రధాని నార్వే రాజధాని ఓస్లోకు వెళ్ళారు. నిజానికి ఇది ఒక చరిత్రాత్మకమైన ఘటనగా మిగిలిపోయేది. 43 సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి ఒక ప్రధానమంత్రి నార్వేకు వెళ్ళారు. వెళ్ళడం కూడా ఒక కీలకమైన గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వాతావరణాన్ని పర్యావరణాన్ని రక్షించే ఒక ఒడంబడిక మీద సంతకాలు చేయడానికి, ఒక ఉమ్మడి ప్రకటన చేయడానికి అక్కడికి వెళ్ళారు. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోరే, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు ఆ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. మామూలుగానే అంతకు ముందే ఈ సంయుక్త ప్రకటన విడుదలలో పత్రికా సమావేశం లేదు అని ముందే ప్రకటించారు. కాబట్టి అక్కడ ప్రశ్నలు ఉండే అవకాశం లేదు. కానీ ఒక విలేఖరి హెల్లీ లింగ్ అని ఆస్లోలో డాగ్సావిసన్ అనే దినపత్రికకు వ్యాఖ్యాత, విలేఖరి, సీనియర్ జర్నలిస్ట్, ఆమె ఈ ఇద్దరు ప్రకటన చదవగానే వై డోంట్ యు టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద వరల్డ్స్ ఫ్రీయెస్ట్ ప్రెస్. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ప్రపంచంలోకెల్లా స్వేచ్ఛాయుతమైన పత్రికా లోకం ఉన్న దేశం నుంచి కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పవచ్చు కదా అని ఆమె అడిగారు. నిజానికి అది పత్రికా సమావేశం కాదు, ప్రశ్నలకు అవకాశం లేదు, ఆమె కూడా ప్రశ్న వేయలేదు. మీరు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో ఈ నార్వే పత్రికా స్వేచ్ఛా సూచిలో మొదటి స్థానంలో ఉంది. ఇవాళ మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా అది మొదటి స్థానంలో ఉంటున్న దేశం. అక్కడ ఉన్న ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశం అదే పత్రికా స్వేచ్ఛ సూచికలో 157వ స్థానంలో ఉన్నది. మొత్తం 180 దేశాల పత్రికా స్వాతంత్ర్యాన్ని లెక్కించిన అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని 157, 159, 161 స్థానాల్లో పెడుతున్నాయి. నార్వేను మొదటి స్థానంలో పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రపంచంలోకెల్లా స్వేచ్ఛాయుతమైన పత్రికాలోకం ఉన్న దేశంలో మీరు ఇప్పుడున్నారు, ఈ దేశపు విలేకరుల ప్రశ్నలు కొన్ని తీసుకోవచ్చు కదా అన్నారు. దీనికి ఒక సమయస్ఫూర్తి ఉన్న విజ్ఞుడైన వ్యక్తి అయితే ఇక్కడ పత్రికా సమావేశం కాదు అని జవాబు చెప్పవచ్చు. ఒక్క మాటతో ఇది సమసిపోయి ఉండేది. కానీ దానికి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇటువంటి విసురు ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదు. భారతదేశంలోనైతే ఆయన పత్రికా సమావేశాలు నిర్వహించరు. పత్రికలతో మాట్లాడారనే పేరు మీద ఆయన ఏర్పాటు చేసిన సమావేశాలు మీరు మామిడి పండు ఎట్లా తింటారు లాంటి ప్రశ్నలు, మీరు భగవంతుడి అవతారం కదా లాంటి ప్రశ్నలు అడిగించుకున్నాడు. అది అయిపోయింది. అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎక్కడో చోట ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికాలో అట్లా ఒకసారి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మీరు అధ్యక్షుడు ట్రంప్తో మీ మిత్రుడు అదానీ మీద ఉన్న కేసు మాట్లాడబోతున్నారా అని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న మీద కూడా మనం ఇదివరకు వీడియో చేశాం. దానికి కూడా ఆయన వెంటనే విసురుగా మొదటి సగమేమో భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం, మేము ప్రజలందరినీ వసుధైక కుటుంబకంలా భావిస్తాము, అందరూ నా మిత్రులే, అందరూ నా బంధువులే అని మొదలు చెప్పి రెండో భాగంలోకి వచ్చి మీరు లేవనెత్తిన విషయం చాలా మామూలుది, అది మాట్లాడడానికి ఒక అధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి ఆ విషయాలు మాట్లాడుకుంటారా అని విసురుగా చేతులు తిప్పుతూ ఒక వ్యాఖ్య చేశారు. भारत एक लोकतांत्रिक देश है और हमारे संस्कार, हमारी संस्कृति वसुधैव कुटुंबकम की है. हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं. हर भारतीय को मैं अपना मानता हूं. दूसरी बात है, ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं, न बैठते हैं, न बात करते हैं. అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఆయన పత్రికల ప్రశ్నలకు సిద్ధంగా లేను అని గతంలో కూడా ప్రకటించారు. ఇప్పుడు కూడా చాలా సులభంగా గోటితో పోయేది. ఒక్క మాటతో లేదమ్మా ఇక్కడ పత్రికా సమావేశం కాదు, ఇక్కడ ప్రశ్నలకు జవాబులకు అవకాశం లేదు, ఏదైనా మాట అని ఉండొచ్చు, చాలా హుందాగా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ విసురుగా వెళ్ళిపోయారు. ఆమె వెంటనే ఎక్స్లో, ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నేను భారత ప్రధానిని ఇక్కడి ప్రశ్నలు తీసుకోవచ్చు కదా అని అడిగాను. నెంబర్ 1 దేశం నుంచి నెంబర్ 157 దేశానికి సంబంధించిన ప్రశ్నలు అడగదలుచుకున్నాను అని. ఆ ట్వీట్తో ప్రపంచమంతా భారత ప్రధాని
పత్రికల వారు వేసిన ప్రశ్నను తీసుకోలేని తీరు అంటే భారత ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను గౌరవించడం లేదు. 157, 159, 161 ఇతరులు ఏవైనా చెప్పి ఉండొచ్చు, ఎంతో కాలంగా నివేదికలు వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి తన ప్రవర్తనతో కొన్ని సెకండ్లలో అది రుజువు చేశారు. దాన్ని ఆమె ఎత్తి చూపి ప్రపంచానికంతా చెప్పింది. ఈ గందరగోళం జరిగిన తర్వాత దీన్ని పరిష్కరించడానికి, మామూలుగా ఫైర్ ఫైటింగ్ అంటారు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని సవరించడానికి, దాన్ని మార్చడానికి, దాని పట్ల సరైన అభిప్రాయం కల్పించడానికి ఒక ప్రయత్నం చేయాలి. భారతదేశానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి సెక్రటరీ వెస్ట్ అని ఉన్నారు, సిబి జార్జ్. ఆయన నార్వేలో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ పత్రికా సమావేశానికి మళ్ళీ హెల్లీ లింగ్ వచ్చారు. వచ్చి అక్కడ ఆమె మళ్ళీ ఒక ప్రశ్న అడిగారు. మీ దేశంలో అన్ని మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతుంటే నార్వే వంటి దేశం భారత ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతుంది? I am wondering, as we strengthen our partnership, why should we trust you? Can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? దీనికి ఆయన ఒక దౌత్యాధికారి. దౌత్యం అంటేనే సమన్వయంతో, సుహృద్భావంతో సమస్యలను పరిష్కరించే ఒక వైఖరి అని. ఆయన ఆ దౌత్యం చేయలేదు. ఆయన ఆ ప్రశ్నకు చాలా కోపపడిపోయి సంబంధం లేని జవాబు ఒకటి ఇవ్వడం ప్రారంభించాడు. భారతదేశం ఒక ప్రౌడ్ డెమోక్రసీ, మేము సగర్వంగా చెప్పుకునే ప్రజాస్వామ్య దేశం మాది. మీరు అడిగిన ప్రశ్న ఇగ్నోరెంట్ ఎన్జిఓ రిపోర్ట్స్, అజ్ఞానులైన ప్రభుత్వేతర సంస్థల నివేదికల మీద ఆధారపడింది. మేము ప్రపంచ మానవాళిలో 1/6 మేము, కానీ ప్రపంచానికి మేము 1/6 సమస్యలు సృష్టించడం లేదు. We are 1/6 of the total population of the world, but not 1/6 of the problems of the world. అట్లాగే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, అందులో ప్రాథమిక హక్కులు ఉన్నాయి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆమె ఆ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి అనే నేను ప్రశ్నిస్తున్నాను అని మళ్ళీ ప్రశ్న వేసి, దానికి ఆయనకి ఇంకా కోపం వచ్చింది. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఒక ప్రభుత్వ ప్రతినిధి, అందులోనూ దౌత్యవేత్త వ్యవహరించకూడని పద్ధతిలో నన్ను ఇంటరప్ట్ చేయకండి అని గొంతు పెంచారు, వేలు చూపెట్టారు. Please don't interrupt me. Please don't interrupt me. You ask me a question, please. This is my press conference. జవాబు దాటవేశారు. జవాబు దాటవేయడం ఎప్పుడైనా అవును అనడానికి సూచన. మీరు వేసిన ప్రశ్నలో న్యాయం ఉంది అని చెప్పలేనప్పుడే జవాబు దాటవేయడం జరుగుతుంది. అక్కడితో కూడా అయిపోలేదు. దాని మీద మళ్ళీ సామాజిక మాధ్యమాలలోనూ మొత్తంగా ప్రచార సాధనాలలోనూ పెద్ద ఎత్తున వార్తలు, వ్యాఖ్యలు రావడం మొదలైన తర్వాత హెల్లే లింగ్ ఫేస్బుక్ అకౌంటు, ఇన్స్టాగ్రామ్ అకౌంటు రద్దు చేశారు. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ భారత ప్రభుత్వం ఒక విజ్ఞప్తి పంపిస్తే ఫలాని వారి అకౌంట్ మా దేశానికి వ్యతిరేకంగా ఉంది, మా దేశ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచేదిగా ఉంది అని అంటే వాళ్ళు తొలగించే అవకాశం ఉంది. తొలగించిన తర్వాత మళ్ళీ ఆమె చెప్పింది, భారతదేశం నుంచి నాకు చాలామంది రిక్వెస్ట్లు పంపుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, అభినందిస్తున్నారు, కానీ వాళ్ళని నేను చేరలేకపోతున్నాను. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పోయాయి కనుక అవి మళ్ళీ పునరుద్ధరించే వరకు నేను దానికి జవాబు చెప్పలేను అని ఎక్స్లో ఆమె మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. అక్కడితో కూడా ఆగకుండా ఆమె రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ కావాలి అని కూడా అన్నారు. ఎందువల్లనంటే ఇది జరిగిన వెంటనే భారతదేశపు పత్రికా స్వేచ్ఛ గురించి భారతదేశానికి ఉన్న ప్రతిష్టను, ఇమేజ్ను ప్రధాని భంగపరిచారు అని దేశంలో చర్చ మొదలైంది. ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఈ నార్వేలో జరిగిన ఘటన మీద స్పందించారు. అందువల్ల ఆమె రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ కావాలి అని కూడా అన్నారు. ఇవి ఇట్లా సాగుతూ ఉండగానే రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా మరొక ఘర్షణ కూడా మొదలైంది. ఒక నార్వేజియన్ పత్రిక నరేంద్ర మోడీ ప్రశ్నకు జవాబు చెప్పకపోవడాన్ని ఉద్దేశించి ఒక కార్టూన్ ప్రచురించింది. ఆ కార్టూన్లో స్నేక్ చార్మర్ అంటారు, అంటే పాములు పట్టేవాళ్ళు. ఒకప్పుడు బ్రిటిష్ వలసవాదం ఉన్న రోజుల్లో భారతదేశం అంటే స్నేక్ చార్మర్ల కంట్రీ అనేవాళ్ళు. నాగస్వరం ఊది పాములను పడతారు అని. స్నేక్ చార్మర్స్ కంట్రీ అనే ఒక పాత వలసవాద దురభిప్రాయాన్ని కొనసాగిస్తూ ఆ కార్టూన్ ఉంది. అందువల్ల భారతీయుల నుంచి
చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అంటే మొత్తం మీద గోటితో పోయేది గొడ్డల్లాగా వచ్చింది. చాలా సాధారణంగా జరిగిపోవలసిన ఒక ప్రధాని విదేశీ పర్యటన అనేక వివాదాలకు కారణమైంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.